మీ సేవా సర్వీసెస్ మీద కంప్లైంట్ రావడం వల్ల మా డీజీ గారి ఆదేశాలపై స్టేట్ మొత్తం కూడా మీ సేవా సెంటర్స్ మీద దాడి జరుగుతుంది. సర్ప్రైజ్ చెక్స్ చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడ అంబర్పేట్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్గా ఉన్న మీ సేవా సెంటర్కు రావడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా చెక్ చేస్తున్నాము. వాళ్ళ కంప్యూటర్ లోపల ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. వాళ్ళ మొబైల్స్ కూడా తీసుకొని వెరిఫై చేస్తున్నాము. వచ్చిన ఇవాళ ఏవైతే వచ్చినాయో ట్రాన్సాక్షన్స్ ఆ పిటిషనర్స్ తీసుకొని ఆ పిటిషనర్స్ కూడా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఎక్స్ట్రా డబ్బు తీసుకుంటున్నారా, గవర్నమెంట్ పెట్టిన నిబంధనల ప్రకారం కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా అని కూడా వెరిఫై చేస్తున్నాము. ఈ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క ఇర్రెగ్యులారిటీస్ ఏమైతే ఉన్నాయో అవకతవకలన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి పంపిస్తాం. సార్ ఇప్పటివరకు ఏం గుర్తించారు? గుర్తించినవన్నీ కూడా ఒక రిపోర్ట్ రాసి పంపిస్తాం. అంటే కస్టమర్స్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారా, ఏమన్నా సర్టిఫికేట్స్ దేనికోసం? అవన్నీ చెప్పాము. అది మేము గవర్నమెంట్కి రిపోర్ట్ రాస్తాం తప్ప పబ్లిక్కి చెప్పడానికి ఉండదు. అంటే మీరు చేసే రైడ్లో ఎలాంటి గుర్తించారండి? అంటే మొత్తం అన్నీ ఇప్పుడైతే కంప్యూటర్స్ వాళ్ళ